అయ్యప్ప స్వామి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది శబరిమల యాత్ర, మకర జ్యోతి, 18 మెట్లు. కానీ అయ్యప్ప స్వామికి పూర్ణ, పుష్కల అనే ఇద్దరు దివ్య శక్తులతో అయ్యప్ప స్వామి వివాహం జరిగిన అద్భుతమైన పురాణ గాథ కూడా ఉంది. అంతేకాకుండా శిల్పారత్నం వంటి ప్రాచీన గ్రంథాల్లో ప్రణయ సత్యకం అనే పదం వస్తుంది. ప్రణయ అంటే ప్రభాదేవి శాస్తా స్వామి మధ్యనున్న దివ్య ప్రేమ. సత్యక అంటే ఆ ప్రేమకు పుట్టిన సాక్షాత్ ఫలితం, వారి కుమారుడు సత్యకుడు. ఈ ప్రభాదేవి మరెవరో కాదు, సరస్వతీదేవి యొక్క అంశ. పూర్ణ, పుష్కల సమేత అయ్యప్ప స్వామి కళ్యాణం మరియు ప్రణయ సత్యకం కథ గురించి తెలుసుకోవాలంటే అయ్యప్ప స్వామి జననం గురించి తెలుసుకోవాలి. పదండి ఒక్కసారి కైలాసం వెళ్దాం. కైలాసంలో శివుడు ఒకసారి పార్వతీదేవితో మాట్లాడుతూ, పార్వతి, ఎప్పుడు అధర్మం పెరిగి ధర్మం నశిస్తుందో అప్పుడు నేను శాస్తా అనే అవతారంలో పుడతాను అన్నాడు. దీని అర్థం భవిష్యత్తులో శివుడు శాస్తా అనే మొదటి అవతారాన్ని తీసుకుని రాబోతున్నాడు. శాస్తా అంటే గురుశక్తి, శిక్షించే లేదా నియంత్రించే శక్తి అని అర్థం. సృష్టిలో ఎప్పుడైనా ఒక రాక్షసుడు పుడతాడు. అతన్ని జయించడానికి శివుడు ఆ రాక్షసుడు పుట్టక ముందే దానిని ఓడించే ప్రణాళికను సిద్ధం చేసి ఉంచుతాడు. తర్వాత ఆ ప్రత్యేక అవతారం భూమిపై అవతరిస్తుంది. శాస్తాకి చాలా అవతారాలు ఉన్నాయి. ఆ ప్రతి అవతారం యొక్క అర్థాన్ని అర్థం చేసుకోకపోతే అయ్యప్ప స్వామి యొక్క నిజమైన చరిత్ర మనకు అర్థం కాదు. అయ్యప్ప స్వామి ఎలా జన్మించాడో మనందరికీ తెలుసు. తెలియని వారి కోసం అయ్యప్ప స్వామి జననం గురించి ఒక డీటెయిల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. తెలుసుకోవాలి అనుకుంటే ఐ బటన్ ని క్లిక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను. శ్రీ మహావిష్ణువు యొక్క మోహిని అవతారం చూసి శివుడు పరవశమై శాస్తా జననానికి బీజం వేశాడు. అప్పుడు ఆ పరమేశ్వరుని వీరశక్తి నుండి ఉద్భవించినదే మోహిని నందన శాస్తా. అప్పుడు శివమోహిని మాయమై ఆ స్థానంలో మహావిష్ణువు నిలిచాడు. దివ్య తేజంతో ప్రకాశిస్తున్న బాలుడి మీద ఇంద్రాది దేవతలందరూ పుష్పవృష్టి కురిపిస్తూ ఆనందంతో జయ జయకారాలు చేశారు. అప్పుడు ఆ మోహిని నందన శాస్తాకే పరమేశ్వరుడు ధర్మశాస్తా అని, బ్రహ్మదేవుడు భూతనాథుడు అని ఇలా చాలా పేర్లు పెట్టారు. మోహిని నందన శాస్తా పుట్టగానే పాల కోసం ఏడుస్తుంటే లలితా పరమేశ్వరి స్వరూపమైన కామాక్షిదేవి శాస్తాను దగ్గరకు తీసుకొని పాలు పట్టింది. అందువల్లనే కాంచీపురం క్షేత్రంలోని కామాక్షి అమ్మవారి గుడిలో పూర్ణ, పుష్కల సమేత అయ్యప్ప స్వామి క్షేత్రపాలకుడిగా విరాజమానుడవుతున్నారు. ఈ పూర్ణ, పుష్కల సమేత అయ్యప్ప స్వామి గురించి ఇంకొద్ది సేపట్లో డీటెయిల్ గా చెప్తాను. కామాక్షి అమ్మవారి పాలను పానం చేసి దివ్యశక్తితో యవ్వన స్వరూపాన్ని పొందిన భూతనాథుడు కొంతకాలం కైలాసంలో నివసించి ప్రమద భూతగణాల పూజలను స్వీకరించి పార్వతీ పరమేశ్వరులు, గణపతి, కుమారస్వాములకు తీపి జ్ఞాపకాలను మిగిల్చాడు. శిల్పారత్నం అనే గ్రంథంలో ప్రభా సత్యక సమేత శాస్తా గురించి వర్ణించబడింది. సరస్వతీదేవి అంశగా ప్రభాదేవి అనే దివ్యశక్తి ఉద్భవించింది. ఆమె విద్య, జ్ఞానం, ప్రకాశం వంటి గుణాల స్వరూపం. కాలక్రమంలో ప్రభాదేవి శాస్తాను వివాహం చేసుకుంది. ఆ దంపతులకు పుట్టిన కుమారుడే సత్యకాంత్ అని పురాణాలు పేర్కొంటున్నాయి. శబరిమల ఆలయంలో ఆలపించే పవలింపు సేవాగానంలో ప్రణయ సత్యక స్వామి అన్న పదాలు ఈ విషయానికి నిదర్శనం అని పురాణ పండితులు చెబుతున్నారు. ఇక్కడ ప్రణయ సత్యకం అనే పదానికి లోతైన అర్థం ఉంది. ప్రణయ అంటే ప్రభాదేవి శాస్తా మధ్యనున్న దివ్య ప్రేమ. సత్యక అంటే ఆ ప్రేమకు పుట్టిన సాక్షాత్ ఫలితం, అంటే వారి కుమారుడు సత్యకాంత్. అందువల్ల ప్రణయ సత్యకం అని విన్న ప్రతిసారి మనకు గుర్తుకు రావలసింది అయ్యప్ప స్వామి మరియు ప్రభాదేవి దంపతుల పవిత్రమైన ప్రేమ బంధం. ఆ బంధానికి పుట్టిన దివ్య సంతానం సత్యకాంత్. ఈ దివ్య బంధం కథనానికి తదుపరి పుటలో భక్తి ఎలా వరంగా రూపాంతరం చెందిందో తెలుసుకుందాం. నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోల్లో అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర పార్ట్ 1లో చెప్పినట్టు పూర్వకాలంలో కశ్యప ప్రజాపతికి సత్యపూర్ణుడు అనే కుమారుడు ఉండేవాడు. అతనికి శాస్తా స్వామి పట్ల అచంచల భక్తి ఉండేది. ప్రతిరోజు ధ్యానం చేస్తూ తపస్సులో లీనమవుతూ స్వామి నామాన్ని జపించేవాడు. ఒకరోజు అతని తపస్సు పరాకాష్ఠకు చేరింది. శాస్తా స్వామి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. సత్యపూర్ణుడు, స్వామి, నీ హృదయంలోని భక్తుల్లో నేను ఒకడిగా నిలవాలని కోరాడు. శాస్తా స్వామి సంతోషించి, నీ నిస్వార్థ భక్తికి సంతోషించాను. ఫలితంగా నీకు 2 కుమార్తెలు కలుగుతారు. వాళ్ళని నేను వివాహం చేసుకుని నిన్ను నా మామగారి కింద నిలబెట్టుకుంటాను అని వరమిచ్చి అంతర్ధానం అయ్యాడు. దానికి సత్యపూర్ణుడు ఎంతో సంతోషించాడు. ఇలా కొంతకాలం తర్వాత సత్యపూర్ణుడు ధ్యానంలో ఉండగా శాస్తా స్వరూపం అంతరంలో భాషించగానే అతడు ఆనంద బాష్పాలు దారపోశాడు. ఆ కన్నీటి బిందువుల నుంచే 2 దివ్యశక్తులు అవతరించాయి.
అవే పూర్ణ, పుష్కల అనే 2 దివ్య శక్తులు. వారు యుక్త వయసుకు చేరుకున్న తర్వాత శాస్తాను వివాహం చేసుకోవాలని భక్తి ప్రపత్తులతో ఒక నోము నోచుకున్నారు. సంతోషించిన శాస్త స్వర్గంలోనే తాత్విక స్థాయిలో పూర్ణ, పుష్కలతో దివ్య కళ్యాణం చేసుకున్నాడు. అలా పూర్ణ, పుష్కలాలు శాస్తునితో ఏకమై ఆయన శక్తులుగా నిలిచిపోయాయి. ఇది ఆధ్యాత్మికంగా శాస్తుడు సంపూర్ణుడు అనే భావాన్ని తెలియజేస్తుంది. ఇంతకీ పూర్ణ, పుష్కల ఎవరు? స్వామి భార్యలా అంటే వైదిక ధర్మం చెప్పేది ఏమిటంటే, భార్య అన్న శబ్దానికి అర్థం కేవలం మహిళ పక్కన ఉండటం మాత్రమే కాదు. పూర్ణ, పుష్కల అంటే ఆయనను అంటిపెట్టుకొని ఉన్న శక్తులు. ఇక్కడ పూర్ణ అంటే ఎప్పుడు నిండుగా ఉండేది, పుష్కల అంటే ఎప్పుడు అధికంగా సర్ప్లస్ గా ఉండేది. ఈ 2 శక్తులు శాస్తాస్వామి అనుగ్రహ శక్తులుగా ప్రసిద్ధి చెందాయి. శాస్తాస్వామి ఎంత ఇచ్చినా అవి ఎప్పటికీ నిండుగా ఉండే అక్షయ సంపదలు. ఇంతలో భూలోకంలో కాలచక్రం తిరిగింది. ధర్మాన్ని నిలబెట్టే లీలల్లో భాగంగా భూలోకంలో అవే శక్తులు మళ్ళీ అవతరించాయి. నేపాల్ రాజు పలింజవర్మకు కుమార్తెగా పుష్కల, కేరళ పింజకవర్మన్ రాజకుమార్తెగా పూర్ణ అవతరించారు. ఇప్పటి నేపాల్ ప్రాంతంలో పలింజవర్మ అనే రాజు పాలన సాగుతోండగా రాజ్యంలో కరువు వచ్చింది. మేఘాలు దిగలేదు, పంటలు పండలేదు, ప్రజలు కష్టాల్లో మునిగారు. ఆ సమయంలో ఒక మాంత్రికుడు రాజును ఆశ్రయించి రాజ్యాన్ని రక్షించగలనని చెప్పి దురాలోచన పెట్టాడు. మీ కుమార్తె పుష్కలను కాళికాదేవికి బలి ఇస్తే సమస్యలు తొలగిపోతాయని మాయాజాలం చేశాడు. ఆ బేతాళ మాంత్రికుడి అసలు ఉద్దేశం ఏంటంటే, దేవలగ్నంలో జన్మించిన అదృష్ట జాతకురాలు పుష్కలాదేవిని కాళికాదేవికి బలిగా అర్పించి తనకు వరం పొందడం. ఇందుకోసమే అతడు కపట ఉపాయం పన్నాడు. ప్రజల కోసం రాజు మనసు తూలిపోయింది. పుష్కల కూడా తండ్రి మాట వినడానికి సిద్ధపడింది. అయితే పరమశివుని భక్తురాలైన ఆ అమ్మాయిని రక్షించాలన్న భావంతో శివుడు శాస్తాస్వామిని పిలిపించి నా భక్తురాలిని రక్షించు అని ఆదేశించాడు. బలి సమయం దగ్గర పడుతున్న వేళ శాస్తాస్వామి అక్కడకు చేరుకొని మాంత్రికుణ్ణి అడ్డుకున్నాడు. అతని దుష్టశక్తిని నశింపజేసి సంహరించి పుష్కలను రక్షించాడు. ఆ రక్షణతో రాజ్యంలో మేఘాలు మళ్లీ చేరాయి, వర్షాలు కురిశాయి, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పలింజవర్మ తన తప్పు గ్రహించి శాస్తాస్వామికి క్షమాపణలు చెప్పి తన కుమార్తెని వివాహం చేసుకోమని ప్రార్థించాడు. పుష్కల హృదయం కూడా భక్తిభావంతో స్వామిని అంగీకరించింది. శివపార్వతుల అనుమతితో శాస్తాస్వామి పుష్కలను వివాహం చేసుకున్నాడు. కొంతకాలం గడిచింది. దక్షిణ దిశలో కేరళ ప్రాంతంలో పింజకవర్మన్ పాలించే రాజ్యానికి సమస్యలు మొదలయ్యాయి. రాక్షస శక్తులు ప్రజలను కలవరపెడుతున్నాయి. రాజు శాస్తాస్వామిని ప్రార్థించాడు. అప్పుడు శాస్తాస్వామి వచ్చి ఆ దుష్ట శక్తులను సంహరించాడు. రాజ్యం శాంతించింది. కృతజ్ఞతగా పింజకవర్మన్ తన కుమార్తె పూర్ణను స్వామికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ విధంగా భూలోకంలో పూర్ణ, పుష్కల ఇద్దరు స్వామి సన్నిధిలో నిలిచారు. అనుగ్రహం నిండుదనంగా, సమృద్ధి వరంగా విరబూసింది. అయితే మనుషుల హృదయాల్లో మమకారం వేగంగా స్పందిస్తుంది. నేపాల్ రాజు పలింజవర్మకు ఈ వార్త తెలిసి మనసు కలిచివేసింది. తన కుమార్తెను వివాహం చేసుకున్న తర్వాత ఇంకో వివాహమా అని కోపోద్రిక్తుడయ్యాడు. ఆవేశంతో నీవు మనిషిగా మళ్ళీ జన్మించి బ్రహ్మచారిగా ఉండాలని శపించాడు. శాస్తాస్వామికి కోపం వచ్చింది. మామ, నీ బిడ్డపై మమకారంతో నన్ను శపించావు, కాబట్టి నీవు మరుజన్మలో సంతానం కోసం తప్పించాల్సిందే అని శపించాడు. వెంటనే నేపాల్ రాజైన పలింజవర్మ తల వంచాడు. అపరాధ బోధతో క్షమాపణలు కోరాడు. అప్పుడు శాంతించిన శాస్తాస్వామి, చింతించకు, మరుజన్మలో నేను నీ కొడుకుగా నీ ఇంట పెరుగుతాను అని మాటిచ్చాడు. ఇది విని నేపాల్ రాజైన పలింజవర్మ సంతోషించాడు. శాస్తాస్వామి పూర్ణ, పుష్కలతో కైలాసం చేరుకున్నాడు. కేరళలోని అచ్చన్ కోవిల్లో పుష్కల, పూర్ణ అనే దేవరుల సమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. ధర్మానికి అడ్డంగా నిలిచిన మహిషి విక్రమాన్ని భూలోకంలో సమూలంగా నశింపజేయాలంటే 12 సంవత్సరాల మానవ జీవనం అవసరమయ్యింది. ఆ సంకల్పంతో పార్వతీ పరివారాల ఆశీస్సులు, దేవతల కంటిభూషణాలు, దివ్య సూచనలు అన్నీ సమకూరాయి. పలింజవర్మ శాపం కూడా ఫలించే సమయం ఆసన్నం కావడంతో పాల్గొన మాసం ఉత్తర నక్షత్రం తలుకుల మధ్య పంబా నది తీరం వెలిగింది. అక్కడే స్వామి బాలరూపంలో ప్రత్యక్షమయ్యాడు. మెడలో మణిహారం మెరిసింది, చేతిలో సువర్ణ గంట మోగింది. భక్తుల హృదయాల్లో ధ్వని స్పందించింది. ఆ దివ్య శిశువు మణికంఠుడుగా పందలరాజు రాజశేఖరుడి కలయికకు సిద్ధమయ్యాడు. ఇక్కడి నుంచి కథ కొత్త అధ్యాయంలోకి వెళుతుంది. మణికంఠుడు రాజశేఖరుడికి ఎలా దొరికాడు? అతని విద్యాభ్యాసం ఎక్కడ పూర్తి చేసుకున్నాడు? అసలు పులిపాలు ఎందుకు తేవలసి వచ్చింది? మహిషిని ఎలా సంహరించాడు? ధర్మశాస్త్ర రూపంలో ఎలా తేజస్సుగా నిలిచాడు అన్నది పూర్తి వీడియో
మన ఛానల్లో ఉంది. తెలుసుకోవాలనుకుంటే ఐ బటన్ను క్లిక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక శబరిమల ఆలయాన్ని ధ్వంసం చేసిన దుష్టుడిని ఎదుర్కొన్న వీరుడు కేరళ వర్మ. అయ్యప్ప స్వామి అవతారంగా పూజలందుకున్న ఈ రాజకుమారుని నిజమైన కథ గురించి తదుపరి వీడియోలో చెబుతాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి మరిన్ని వీడియోలు ఉన్నాయి. ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.